హాయ్ హలో వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఇండియన్ ఐడల్ సీజన్ 3 సెకండ్ రన్నరప్ శ్రీకీర్తి గారు. మనం ఫస్ట్ మీ వాయిస్ గురించి డిస్క్రైబ్ చేయాలి. ఇంత చిన్న ఏజ్లో లైక్ ఇంత మెచ్యూర్గా ఇంత బేస్ వాయిస్తో లైక్ సాంగ్కి తగ్గట్టు మోడ్యులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఒక సాంగ్ ఏదైనా పాడగలుగుతారా మా ఆడియన్స్ కోసం? నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. பாதி ஜீவன் கொண்ட தேகம் வாழ்ந்து வந்ததோ, மீதி ஜீவன் உன்னை பார்த்த போது வந்ததோ. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. వీరల్గల్ తోడవా విరుందై పెరవా, మార్బోడు కண்கள் మూడవా. बरसो रे मेघा मेघा बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो मलरे मौनमा. चल नन्नारे 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 नन्नारे. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. నార్మల్గా ఒక సాంగ్ పాడే ముందు కానీ లైక్ మీ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుందండి? బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే నార్మల్గా వోకల్ వార్మప్స్. ఇప్పుడు సెకండ్ రన్నరప్ అనగానే మీ ఫీలింగ్ ఎలా ఉండేది? నమ్మలేకపోయాను, ఎందుకంటే నార్మల్గా లైక్ మీరు లాస్ట్ రౌండ్ వరకు వచ్చారు కాబట్టి ఇంకా విన్నర్ అవుతా అన్న కాన్ఫిడెన్స్ ఉండేనా లాస్ట్ వరకు? అంటే నేను ఏది హోప్ చేయలేదు యాక్చువల్లీ, అక్కడ జరిగింది ఏది నేను అనుకోలేదు. మీరు చిన్నప్పటి నుంచి పాడుతున్నారు కదా, మీరు ఏ ఏజ్లో రియలైజ్ అయ్యారు లైక్ దీన్నే ప్రొఫెషన్ లాగా చూస్ చేసుకోవాలి ఇంకా అని? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను కానీ ఏదో ఉత్తునే నేర్చుకున్నట్టే అనిపించింది. బట్ నా రియల్ లర్నింగ్ స్టార్టెడ్, ఐ జస్ట్ రియలైజ్ ఇట్స్ నాట్ అ హాబీ, ఇట్స్ మై ప్యాషన్. ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది లైక్ పేరెంట్స్ నుంచి కానీ ఇంట్లో రిలేటివ్స్ సపోర్ట్, నుంచి? మా డాడీ కానీ మా మమ్మీ కానీ మా అక్క, మా రిలేటివ్స్ అందరూ, నా ఫ్రెండ్స్. ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో లైక్ మీరు 2 years నుంచి పాడుతున్నారు అన్నారు కదా, ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీరు కొంచెం పెద్ద అయిన తర్వాత కానీ ఎప్పుడన్నా లో పాయింట్ ఉండేనా లైక్ ఈ సింగింగ్ వదిలేద్దాం చదువుకొని జాబ్ చేద్దాం అన్నది? సింగింగ్ వదిలేద్దాం అన్నంత లో పాయింట్ ఏం కాదు, బట్ ఐ గాట్ అ వెరీ లాంగ్ బ్రేక్ ఫ్రమ్ దిస్ సింగింగ్. హాయ్ హలో వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఇండియన్ ఐడల్ సీజన్ 3 సెకండ్ రన్నరప్ శ్రీకీర్తి గారు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో మనం ఫస్ట్ మీ వాయిస్ గురించి డిస్క్రైబ్ చేయాలి. ఇంత చిన్న ఏజ్లో లైక్ ఇంత మెచ్యూర్గా ఇంత బేస్ వాయిస్తో లైక్ సాంగ్కి తగ్గట్టు మోడ్యులేషన్ ఎలా ఎగ్జాక్ట్ మోడ్యులేషన్తో? అంటే అది ప్రాక్టీస్ బట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరెంట్గా మా గురువుల పేర్లు చెప్పదలుచుకుంటున్నాను. మా గురువు కర్ణాటిక్ నేర్చుకుంటున్నాను సత్యశివ్ గారి దగ్గర, అండ్ లైట్ మ్యూజిక్ రామాచార్య గారి దగ్గర నేర్చుకుంటున్నాను LMA. మా గురువులు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న గురువుల దగ్గర కానీ ప్రాక్టీస్, దానివల్ల నేను చాలా అంటే వర్క్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. అండ్ చిన్నప్పుడు మా డాడీ కూడా అంటే నేర్పించేవారు, నా ఫస్ట్ గురువు. సో అలా నేర్పిస్తూ 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 ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను. నార్మల్గా ఒక సాంగ్ పాడే ముందు కానీ లైక్ మీ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుందండి? బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే నార్మల్గా వోకల్ వార్మప్స్ అట్లా చేస్తాము. వోకల్ వార్మప్స్ చేసి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది ఆ వోకల్ వార్మప్ అనేది. సో నేనంటే వార్మప్ చేసి చిన్నగా హాట్ వాటర్ అట్లా తీసుకొని
అంతే అయిపోయింది. యా, ఓకే. ఇప్పుడు సెకండ్ రన్నర్ అప్ అనగానే మీ ఫీలింగ్ ఎలా ఉండేది? నమ్మలేకపోయాను. ఎందుకంటే సెకండ్ రన్నర్ అప్ అంటే అక్కడ నాకన్నా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. చాలామంది బాగా పాడతారు అక్కడ, నాకన్నా సీనియర్స్ వాళ్ళందరూ. నా జూనియర్ స్కంద, కీర్తన వాళ్ళిద్దరూ నాకన్నా చిన్నవాళ్ళే. బట్ వాళ్ళు కూడా అంతే బాగా పాడుతున్నారు. లాట్ ఆఫ్ కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్. ఈజీ కాదు, బట్ యా, ఆడియన్స్ లవ్, అక్కడ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ, వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ కలిపి ఇట్లా సెకండ్. నార్మల్గా లైక్ మీరు లాస్ట్ రౌండ్ వరకు వచ్చారు కాబట్టి ఇంకా విన్నర్ అవుతా అన్న కాన్ఫిడెన్స్ ఉండేనా లాస్ట్ వరకు? అంటే నేను ఏది హోప్ చేయలేదు యాక్చువల్లీ. అక్కడ జరిగింది ఏది నేను అనుకోలేదు. ఎవ్రీథింగ్ ఇస్ యాజ్ ఇట్ ఇస్. అంటే అది జరిగింది. నేనేమి ఇది జరగాలి అని కోరుకోలేదు. ఐ జస్ట్ హోప్ దట్ ఐ సింగ్ వెల్ అంతే. నేను బాగా పాడాలని కోరుకున్నాను అంతే. బట్ అక్కడ జరిగిందంతా జరిగింది. ఇట్ హ్యాపెన్ యాజ్ ఇట్ ఇస్. యాజ్ ఇట్ ఈస్. మీ సీజన్లో మీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు? సీజన్లో ముగ్గురు ఫేవరెటే. బట్ ఫేవరెట్ అని చెప్పాలంటే అందరికన్నా కొంచెం తమన్ సార్ కొంచెం ఎక్కువ ఇష్టం అంతే. తమన్ సార్. లైక్ తమన్ సార్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ కానీ ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్ కానీ? తమన్ సార్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్లో నేను పాడిన దానికి కార్తిక్ సార్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అండ్ తమన్ సార్ ఏమో లైక్ ఇట్లా ఈ నేను పాడిన చిన్న బిట్ కార్తిక్ సార్ని ఇట్లా రిక్వెస్ట్ చేశారు, నేను ఈ పాట పాడిన చిన్న బిట్ ఇళయరాజా సార్కి పంపించమని. సో దట్ వాజ్ లైక్ అంటే చాలా సరియల్గా అనిపించింది అట్లా ఆయన అన్నం. ఇళయరాజా సార్కి కార్తిక్ సార్ పాడిన బిట్, నేను పాడిన ఆ బిట్ ఒక కొంచెం వీడియో తీసి అది ఇళయరాజా సార్కి పెట్టమన్నారు. హై మూమెంట్ ఇంకా లైక్ అది ఇట్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్. అది గుర్తుండిపోతుంది ఇంకా లైఫ్ లాంగ్ అంతే. లైక్ ఏం కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు? లైక్ ఫన్నీ మూమెంట్ ఏదన్నా తమన్? ఫన్నీ మూమెంట్ అంటే అసలు ఫన్నీ అంటే అక్కడ సెట్లో ఉంటేనే ఫన్. ఇంకా తమన్ సార్ కానీ కార్తిక్ సార్ కానీ వాళ్ళిద్దరు డూవో అసలు అన్బీటబుల్ నిజంగా. అంటే చూస్తున్నప్పుడు కూడా మాకు చూస్తున్నప్పుడు కూడా చాలా న్యాచురల్గా చాలా చాలా ఫన్గా ఉంటుంది. వాళ్ళ ఏమంటారు వాళ్ళ మాటలు కానీ ఆన్ స్పాట్ జరుగుతుంది అంతా. అక్కడ ఏం ముందు లిటరలీ మొత్తం అంతా కామెడీగానే ఉంటుంది. ఏ ఎపిసోడ్ మాకు పాట పాడే టెన్షన్ కన్నా వాళ్ళ అలా నవ్వించడం ఒక స్ట్రెస్ ఫ్రీ జోన్ లాగా ఉంటుంది అక్కడ. తమన్ సార్ది ఏదైనా ఒక సాంగ్ మీకు ఫేవరెట్ అయింది ఏదైనా పాడగలుగుతారా మా ఆడియన్స్ కోసం? షూర్ తప్పకుండా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నుల్లు ముత్తుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు, నా ఊపిరిగాలికి ఉయ్యలలుగుతుంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచవంటే నిష్ఠురపు విలవిలలు, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున. సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇప్పుడు ఉన్న సింగర్స్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? ఇప్పుడు ఉన్న యూత్ దాంట్లో మాకు ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళే. రమ్య బెహ్రా అక్క, సాహితీ చాగంటి అక్క, ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ ఫీమేల్లో అయితే అనురాగ్ కులకర్ణి అన్న కానీ, శ్రీకృష్ణ అన్న కానీ, వీళ్ళు ఇంకా వాళ్ళ నుంచి ఏదన్నా అడ్మైర్ చేయాలంటే ఏ క్వాలిటీ అడ్మైర్ చేస్తారు? వాళ్ళ నుంచి అంటే శ్రీకృష్ణ అన్నతో నేను ఒక అబ్రాడ్ షో చేశాను. ఆ షోలో నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే, సో వాళ్ళకి చాలా సాంగ్స్ ఐడియా ఉంది, ఎలా ఇంటరాక్టివ్గా పాడుతున్నారు, ఆడియన్స్ని ఎట్లా వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ అలా ఎలా పాడుతున్నారు అన్నది నేర్చుకున్నాను. యా. అండ్ రమ్య బెహ్రా అక్క, సాహితీ చాగంటి అక్క అంటే దే ఆర్ సో వర్సటైల్. వాళ్ళు రమ్య బెహ్రా అక్క ఏదైనా మాస్ సాంగ్ అన్నా పాడగలదు, మళ్ళీ మెలోడియస్గా కూడా పాడగలదు. సాహితీ చాగంటి అక్క తన వాయిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్, ఫోక్ అన్నా పాడగలదు, ఏదన్నా పాడగలదు. అండ్
అట్లా చాలా వర్సటైల్గా ఉంటారు వాళ్ళందరూ. సో సో అలా అంటే ఆడియన్స్తో ఇంటరాక్షన్ కానీ డైరెక్ట్గా షోస్ చేసినప్పుడు ఆడియన్స్తో ఇంటరాక్షన్ అనేది అదొక ట్రాన్స్ అంతే. మేము పాడుతున్నప్పుడు మా వైబ్, మా మ్యూజిషియన్స్తో ఒక ట్రాన్స్, ఆడియన్స్తో వాళ్ళు సరిగ్గా అంటే మనం పాడుతున్నప్పుడు వాళ్ళు మనం పాడుతున్నంత హైయే ఫీల్ అవుతున్నప్పుడు ఆ వైబ్ అంటూ క్రియేట్ అయినప్పుడు చాలా మీకు అది వేరే ఎనర్జీ వేరే లెవెల్ వస్తుంది. అవును, మాకు కూడా ఇంకా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తే మాకు కూడా ఇంకా ఇంకా పాడాలనిపిస్తుంది. ఇప్పుడు ఈవెంట్స్లలో లైక్ మాస్ సాంగ్స్ కానీ క్లాస్ సాంగ్స్ కానీ లైక్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? ఈవెంట్స్లో డిపెండ్స్ ఆన్ ద ఈవెంట్, Event. టైప్ ఆఫ్ ఈవెంట్. ఇప్పుడు అది మ్యారేజ్ ఈవెంటా, లేదా లేదా ఒక ప్రైవేట్ ఈవెంటా, లేదా జస్ట్ గెట్ టుగెదర్. అన్నీ ముందే చూస్ చేసుకుని ఆడియన్స్ డిమాండ్ పైన అప్పటిదప్పుడు కొన్ని కొన్ని మేము ముందరే అనుకుని పాడతాం, కొన్ని ఆడియన్స్ వచ్చి మమ్మల్ని అడిగితే మా దగ్గర దానికి సరైన ఎక్విప్మెంట్ ఉంటే పాడేస్తాం. లైక్ మీరు చిన్నప్పటి నుంచి పాడుతున్నారు కదా, మీరు ఏ ఏజ్లో రియలైజ్ అయ్యారు లైక్ దీన్నే ప్రొఫెషన్ లాగా చూస్ చేసుకోవాలి ఇంకా అని? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, కానీ ఏదో ఉత్తునే నేర్చుకున్నట్టే అనిపించింది. బట్ నా రియల్ లెర్నింగ్ స్టార్టెడ్ సిన్స్ ఐ వాజ్ ఇన్ 8th class. ఓకే. ఐ జస్ట్ రియలైజ్ ఇట్స్ నాట్ అ హాబీ, ఇట్స్ మై ప్యాషన్. అంటే ఏదో నేను ఉత్తునే పాడట్లేదు, ఐ యాక్చువల్లీ లైక్ ఇట్, ఐ వాంట్ టు డూ మోర్ ఇన్ దిస్ అని రియలైజ్ అయింది అప్పుడు. అండ్ అప్పటి నుంచి ఇలా. ఓకే. సింగింగ్తో పాటు యాక్టింగ్ ఏమైనా లైక్? లేదా అంటే ఏమో తెలీదు, బట్ చూడాలి, ఆపర్చునిటీస్ వస్తే ఫ్యూచర్లో. చూస్తాం. ప్రజెంట్ ఏమైనా మూవీస్ చేస్తున్నారా లైక్ మూవీస్లో కానీ షోస్లో కానీ? తమిళ్ డబ్ తెలుగు ఫిల్మ్లో ఒక పాట పాడడం జరిగింది, థ్యాంక్స్ టు అఖిల్ చంద్ర అన్న. అఖిల్ చంద్ర అన్న నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. రిలీజ్ అయిందా? అది ఇంకా అవ్వలేదు, అవ్వబోతుంది. ఓకే. అండ్ మూవీ రిలీజ్ అయింది తమిళ్లో, తెలుగు డబ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అండ్ ఇలా నార్మల్గా ప్రైవేట్ ఆల్బమ్స్, ఫోక్ సాంగ్స్ అట్లా పాడుతాం. యూట్యూబ్ షోస్ ఏం చేస్తున్నారు ప్రజెంట్? షోస్ అంటే ఈవెంట్స్ చేస్తున్నాను. ఇట్లా మొన్న చిత్రామృతం అని చిత్రమ్మ కాన్సర్ట్ జరిగింది, అందులో మేము కోరస్ పాడడం జరిగింది. అందులో మాకు ఒక సాంగ్ ఇచ్చారు, ఆ పాట ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు జూన్ 14th చిత్రామృతం 2.0 అంటే సెకండ్ పార్ట్ వస్తుంది. 25 years జూబ్లీ సాంగ్ ఈవెంట్స్ అని చేస్తుంటారు కదా ఓల్డ్ సాంగ్స్వి, సో దానికి వెళ్తుంటారా లైక్? అంటే వెళ్తూ ఉంటాము, పాడతాము, పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఓల్డ్ సాంగ్ మా కోసం? జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇప్పుడు మాస్ సాంగ్స్ కొందరు బాగా పాడగలుగుతారు, కొందరు క్లాసికల్, కొందరు మెడోలి. లైక్ మీరు లైక్ ఎందులో? అంటే ఐ ప్రిఫర్ మోర్ ఆఫ్, అంటే ప్రిఫర్ అని కాదు, నా వాయిస్కి మెలోడీస్ అండ్ కొంచెం బీట్ ఉన్న మెలోడీస్ అట్లా బాగుంటుంది. బట్ ఐ డూ సింగ్ మాస్ కూడా కొన్ని సాంగ్స్ బాగా పాడతాను అని, అది అంటే బాగా పాడతాను అంటే నాకు నేను సాటిస్ఫై అవుతాను పాడి. అండ్ మాస్, ఫోక్, వెస్టర్న్, క్లాసికల్ అంటే నాకు ఐ మోస్ట్లీ ప్రిఫర్ మెలోడీ. ఇప్పుడు లైక్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్ ఉంటారు రెగ్యులర్గా, సో మీ కాలేజ్లో కానీ మీ ఫ్యాకల్టీస్ కానీ లైక్ ఎలా రిసీవింగ్ ఉంటుంది మిమ్మల్ని? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు టాక్ అబౌట్ దిస్, ఎందుకంటే మా కాలేజ్ శ్రీయాద్య జూనియర్ కాలేజ్, మా కాలేజ్ వాళ్ళు నేను సెకండ్ ఇయర్లో ఐడల్కి వెళ్తాను అన్నప్పుడు, ఏ కాలేజ్ అన్నా ఇంటర్ టైంలో ఎలాగా కాలేజ్ వదిలేసి వెళ్తావు, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంసెట్ ఉంటుంది, జేఈ ఉంటుంది అని ఏమనుకుండా దే ఎంకరేజ్డ్ మీ అలాట్. మా కాలేజ్ డైరెక్టర్ బీకే సార్, ఆయన నాకు ఓటింగ్ టైంలో ఎంత సపోర్ట్ చేశారో, మా స్టూడెంట్స్ అందరికీ, మా క్లాస్మేట్స్ అందరూ నాకు ఎంత సపోర్ట్ చేశారో,
ఓటింగ్ అప్పుడు వాళ్ళకి షేర్ చేసుకొని వాళ్ళలో వాళ్ళ వాళ్ళే ఫ్యామిలీ వాళ్ళతో వాళ్ళలో వాళ్ళే ఇట్లా ఓట్స్ చేసి ఆ, నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ మళ్ళీ నేను కాలేజ్కి వచ్చాక మళ్ళీ నన్ను కంగ్రాచులేట్ చేసి చాలా హ్యాపీగా అనిపించింది. ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీ ఆద్య జూనియర్ కాలేజ్ అండ్ బీకే సార్ ఆన్ దిస్ బిహాఫ్. లైక్ చెప్తుంటారా మీరు మీ షో రిలీజ్ అయినప్పుడు కాంప్లిమెంట్స్ కానీ లైక్ ఇక్కడ తగ్గింది ఇక్కడ బాగా పాడను అని కాలేజ్ ఫ్రెండ్స్ అడ్వైజర్స్ కానీ? మా బీకే సార్ మా డైరెక్టర్ సారే చెప్తూ ఉంటారు, ఇట్లా నాకు ఈ సాంగ్ చాలా నచ్చింది, ఇది నువ్వు చాలా బాగా ప్రజెంట్ చేసావు, ఈ సాంగ్ ఇంకా బాగా ప్రజెంట్ చేసి ఉండాల్సింది, బట్ ఏమో నీకు అక్కడ ఏం కండిషన్స్ వల్ల నువ్వు చేయలేకపోయావు అని సార్ చెప్తూ ఉంటారు. హీ గివ్స్ మీ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? లైక్ పేరెంట్స్ నుంచి కానీ ఇంట్లో రిలేటివ్స్ సపోర్ట్ నుంచి? అండ్ ఇదే ద ఫస్ట్ బ్యాక్ బోన్ సపోర్ట్. ఇది ఎవరికన్నా ముందుకెళ్ళాలన్నా వెనక్కి ఉండిపోవాలన్నా ఇదే కారణం. ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ మా డాడీ కానీ మా మమ్మీ కానీ మా అక్క మా రిలేటివ్స్ అందరూ నా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు, టు పుష్ మీ టు డూ మోర్ బెటర్, టు పుష్ మై లిమిట్స్ మోర్ అని చాలా చాలా సపోర్ట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు ఇలా పాడుతున్నానంటే దానికి కారణం బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ నేనే కాదు, మా పేరెంట్స్ అక్క వాళ్ళందరూ కూడా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు. సో దానివల్ల నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడున్న జనరేషన్లో ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి లైక్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? జస్ట్ వెరీ వెరీ స్ట్రాంగ్ విల్ పవర్. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు చాలా మంది చదువుకొని ఇలా వెళ్ళిపోవాలనుకుంటారు, ఒక డిఫరెంట్ కెరియర్ డిఫరెంట్ పాత్ చూస్ చేసుకోవడానికి అంత భయపడుతూ ఉంటారు. ఐ థింక్ నేను కూడా అలాంటి ఫేజ్లో నుంచి ఇంకా వస్తున్నాను. ఆబ్వియస్లీ ఎవరికైనా భయం ఉంటుంది. మాకే భయం అండ్ మా పేరెంట్స్కి కూడా భయం. ఎందుకంటే జాబ్ అంటే సెక్యూర్డ్గా ఉంటుంది, ఒక ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. బట్ ఇలా పాటలు పాడి లేదా ఇట్లా యాక్టింగ్ కానీ ఏదన్నా అవనివ్వండి, ఈ ఇండస్ట్రీ వైపు రావాలంటే చాలామంది దే డోంట్ షో, అంటే దే డోంట్ సపోర్ట్ దెమ్. ఎందుకంటే ఇది రెగ్యులర్గా ఉండే వర్క్ కాదు అని ఒక భయం. బట్ ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ లైక్ అంటే మీ పిల్లలకి ఏదైనా టాలెంట్ ఉంటే దాంట్లో సపోర్ట్ చేస్తే పక్క వాళ్ళు ఏదో ఒకటి సాధిస్తారు. అంటే ఏదో ఒక విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి నేర్పించండి, వాళ్ళని క్లాసెస్కి పంపించండి, లేదా యూనివర్సిటీలో ఇట్లా థియేటర్ ఆర్ట్స్ అని ఉంటుంది అట్లా చేయండి, పంపించండి, సపోర్ట్ చేయండి. వాళ్ళకి నచ్చింది చేస్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. అంటే రాదర్ దెన్ వాళ్ళని అందరూ ఇదే చేస్తున్నారు కదా నువ్వు కూడా ఇదే చెయ్యి అన్న మైండ్ సెట్లో కన్నా నీకు ఇది ఇష్టమా, సరే నువ్వు చెయ్యి, నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు సాధించుకురా అన్న ఒక నమ్మకం ఇస్తే మాకు డెఫినెట్లీ ఐ థింక్ ఎవ్రీబడి విల్ బీ ఇంట్రెస్టెడ్ టు డూ దిస్. అండ్ ఒక ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. యా ఎగ్జాక్ట్లీ. అంటే అదే చాలామంది భయపడతారు. జస్ట్ యూ నీడ్ టు హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ విల్ పవర్ అండ్ ద పేషెన్స్ టు వెయిట్ అంటిల్ దట్ అదే వాళ్ళకి ఒక ఛాన్స్ ఆపర్చునిటీ రావడానికి వెయిట్ చేయాలి వాళ్ళు. ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో లైక్ మీరు 2 years నుంచి పాడుతున్నారు కదా, ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీరు కొంచెం పెద్ద అయిన తర్వాత కానీ ఎప్పుడన్నా లో పాయింట్ ఉండేనా? లైక్ ఈ సింగింగ్ వదిలేద్దాం, చదువుకొని జాబ్ చేద్దాం అన్నది. సింగింగ్ వదిలేద్దాం అన్నంత లో పాయింట్ ఏం కాదు, బట్ దానికి కొంచెం అంటే బెటర్గానే, అలా అంత డిప్రెషన్ ఏం కాదు. ఓకే. బట్ లైక్ సూపర్ సింగర్ అయిపోయాక ఐ గాట్ అ వెరీ లాంగ్ బ్రేక్ ఫ్రమ్ దిస్ సింగింగ్. అంటే నేను ఎక్కడ బయట పాడలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ క్లాసెస్కి వెళ్ళడం, నేర్చుకోవడం, ఇంట్లో రావడం. ఐ థింక్ సూపర్ సింగర్ అయ్యాక ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ వెరీ లో పాయింట్ ఫర్ మీ. ఎందుకంటే సూపర్ సింగర్లో నేను టాప్ 6లో ఎలిమినేట్ అయిపోయాను. టాప్ 5 వాజ్ ద ఫైనల్స్. ఓకే. సో ఒక్క స్టెప్లో నేను ఫైనల్స్కి వెళ్ళలేకపోయాను, సెమీఫైనల్స్లో ఎలిమినేట్ అయిపోయాను. చాలా హర్టింగ్, అంటే లైక్ చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఐ నో ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్, బట్ ఆ పాయింట్లో నేను అది చేయలేకపోయానని లైక్ చాలా నాకు నేనే చాలా డిసప్పాయింట్మెంట్తో అంటే లైక్ సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకునేదాన్ని. నేను సరిగా చేయలేకపోతున్నాను అది ఇది అని చాలా అనుకునేదాన్ని. బట్
అందులోంచి బయటికి రావడానికి నాకు ఒక 1 year అలా టైం పట్టింది. అది ఏ ఇయర్లో అయింది? 2022లో సూపర్ సింగర్ జరిగింది. Okay. 2023కి నేను ఎక్కడికి వెళ్ళలే. 2024 ఐడల్ వచ్చింది. ఓకే. యా, సో ఆ 23 టైం పీరియడ్లో ఇట్ వాస్ లైక్ హైబర్నేషన్ ఫర్ మీ. నేను ఎక్కడికి వెళ్ళలేదు. అంటే ఐ వాస్ బిల్డింగ్ మై సెల్ఫ్ అప్ టు బిల్డింగ్ ఇనఫ్ కరేజ్ టు సింగ్ ఇన్ అనదర్ ప్లాట్ఫామ్. యా, లైక్ ఎక్కడ మిస్టేక్ అయ్యి ఉంటుందన్న మీరు రియలైజ్ అయ్యారా? అంటే సో అక్కడ నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యానంటే నేను ఒక లిరిక్ పాడలేదు. అంటే ఆ స్పాంటేనియస్ అంటే ఆ పాట పాడేటప్పుడు ఒక లిరిక్ పాడలేదు. పాడలేనప్పుడు దానికి నేను ఎలిమినేట్ అయ్యాను. ఇట్ ఈస్ మై ఫాల్ట్. బట్ అది ఇట్ హ్యాపెండ్. అదేదో నేను మర్చిపోవాలి, నేను ప్రిపేర్ అవ్వలేదు అనేం కాదు. చాలా ప్రిపేర్ అయ్యాను. నా మెంటర్ అనిరుద్ధ్ అన్న హెల్ప్డ్ మీ అలాట్ టు డూ గివ్ మై బెస్ట్. హీ ఎంకరేజ్ మీ అలాట్. ఇంట్లో పేరెంట్స్ కానీ మా గురువులు కానీ చాలా సపోర్ట్ చేశారు. బట్ అది అయిపోయింది అంతే, అట్లా ఇట్ జస్ట్ హ్యాపెండ్. సో అలా ఎలిమినేట్ అయ్యాను. నేను ఆ షోలో ఎలిమినేట్ అయింది శతమానం అన్నదిలే అని ఒక సాంగ్ పాడి ఎలిమినేట్ అయ్యాను. సో బట్ ఈ ఐడల్లో ఆడిషన్లో ఇదే సాంగ్ పాడి నేను ఈ ఐడల్లో సెలెక్ట్ అయ్యాను అనమాట. సూపర్. అసలు మీ 1 year అది బిల్డ్ చేసుకున్నది. అంటే ఎవరికన్నా ఏ సాంగ్తో అయితే ఫెయిల్ అయ్యామో అదే సాంగ్తో మళ్ళీ పాడడానికి ఇనఫ్ కరేజ్ కావాలి కదా. మళ్ళీ అది ఎట్లా ఉంటుందంటే అది పాడుతున్నప్పుడు ఏమో మళ్ళీ ఇక్కడే మళ్ళీ అలా అయిపోతే ఏంటి పరిస్థితి అన్న ఒక ఇది వస్తుంది కదా. బట్ ఇనఫ్ కరేజ్, ఇనఫ్ ప్రాక్టీస్ టు సింగ్. అక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇక్కడ అదే సాంగ్తో రావడం అన్నది చాలా గ్రేట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎన్ని లాంగ్వేజెస్లో పాడతారు? లైక్ తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్. ఓకే. సో ఇవి నా మెయిన్. తమిళ్లో ఏదైనా మీ ఫేవరెట్ సాంగ్? షూర్. తమిళ్లో నాకు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఇళయరాజా సార్ది, மலரே மௌனமா అని ఈ సాంగ్ పాడతాను. ఓకే. பாதி ஜீவன் கொண்ட தேகம் வாழ்ந்து வந்ததோ, மீதி ஜீவன் உன்னை பார்த்த போது வந்ததோ, ஏதோ சுகம் உள்ளூருதேனோ மனம் தள்ளாடுதே, ஏதோ சுகம் உள்ளூருதே ஏனோ மனம் தள்ளாடுதே, விரல்கள் தொடவா விருந்தை பெறவா, மார்போடு கண்கள் மூடவா, மலரே மௌனமா மௌனமே வேதமா, மலர்கள் பேசுமா, பேசினால் ஓயுமா அன்பே. థ్యాంక్ యూ. అసలు క్రేజీ ఉంది. అసలు నేను తమిళ సాంగ్స్ విన్నాను. అవునా? నో, ఐ వాంట్ టు రీసెర్చ్ దిస్ ఓ సాంగ్. థ్యాంక్ యూ సో చాలా బాగా పాడారు అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీ వాళ్ళ నుంచి లైక్ హీరోస్ నుంచి కానీ హీరోయిన్స్ నుంచి కానీ లైక్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ నుంచి కానీ మీకు ఎప్పుడన్నా లైక్ కాల్ రావడం కానీ అప్రిషియేషన్ రావడం కానీ? ఎస్, ఐడల్లో ఉన్నప్పుడు మాకు గెస్ట్స్ వచ్చేవారు. నాని గారని, రష్మిక గారని, విజయ్ దేవరకొండ గారని, హరీష్ శంకర్ గారు, ఇట్లా వీళ్ళందరూ వచ్చేవారు. ఐ థింక్ బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది. ఫస్ట్ 2 ఉన్నాయి. ఫస్ట్ నేను విజయ్ యేసుదాస్ గారు వచ్చారు, పెద్ద సింగర్. యేసుదాస్ గారు వాళ్ళ కొడుకు. ఆయన వచ్చి నేను చమ్కా చమ్కా అనే సాంగ్ పాడాను. చిరుతాలో చమ్కా చమ్కా సాంగ్ పాడినప్పుడు హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ హీ వాజ్ లైక్, నీ బాడీ లాంగ్వేజ్ నచ్చింది స్టేజ్ మీద, హౌ యూ అంటే అట్రాక్ట్ పీపుల్ టు లుక్ ఎట్ యూ వెన్ యూ సింగ్ అన్నీ అన్నారు. ఆ కాన్ఫిడెన్స్ నచ్చింది నాకు అని అన్నారు. అండ్ హరీష్ శంకర్ గారు అలుపన్నది ఉందా అని ఒక సాంగ్ పాడినప్పుడు గాయం సినిమాలో నుంచి, అంటే నేను ఒక అంటే ఆ సాంగ్లో ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ఎలా ఎత్తుకొని ఆ లైన్ ఎలా ఎండ్ చేసిన ఆ మాడ్యులేషన్ ఆయనకి చాలా నచ్చి చాలా బాగా పాడావమ్మా అని చాలా మెచ్చుకున్నారు. నాని గారి నుంచి కానీ విజయ్ దేవరకొండ గారి నుంచి కానీ? నాని గారు వచ్చినప్పుడు చల్లగాలి తాకుతున్నాయి ఎవడి సుబ్రహ్మణ్యం సినిమా నుంచి.
సో ఆ సాంగ్కి చాలా అప్రిసియేషన్ వచ్చింది. అంటే నాని గారు ఆయన వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్స్ అండ్ నేను చాలా బాగా పాడానని చెప్పారు. విజయ్ దేవరకొండ గారు వచ్చినప్పుడు ఐ థింక్ అంటే ఈ గెస్ట్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక పర్టికులర్ టైం స్లాట్ ఇచ్చి మాకు వస్తారు. ఆ స్లాట్లో కొంతమందే పాడగలుగుతారు వాళ్ళు ఉన్న స్లాట్లో, మిగతా వాళ్ళందరూ తర్వాత పాడతారు ముందు పాడతారు. సో యా కొన్నిసార్లు మేము గెస్ట్ ముందు పాడే ఛాన్స్ వస్తుంది, కొన్నిసార్లు రాదు. సో ఇలా వీళ్ళ ముందు జడ్జెస్ లాస్ట్ వరకు ఉంటారు. జడ్జెస్ ఉంటారు లాస్ట్ దాకా. ఓకే, ఓన్లీ ఈ గెస్ట్స్. ఓకే, లైక్ మీరు ఇప్పుడు స్టడీస్ని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఆల్రెడీ ఎంబీసీ ఇట్ ఈస్ వెరీ టఫ్, అండ్ ఈ సింగింగ్ ఆల్సో చాలా మీరు చదువుకొని దాన్ని చేసి ప్రాక్టీస్ చేసి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? చేస్తున్నాను, అంటే ఎలా చేస్తానో నాకే తెలియట్లేదు, బట్ చేస్తున్నాను అంతే. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఇంటర్ అయిపోయింది ఇప్పుడు, సో హోప్ఫుల్లీ అంటే ఇప్పుడు కొంచెం బ్రేక్ వచ్చింది నాకు. మళ్ళీ ఎగ్జామ్స్ ఎంసెట్ జేఈ అదంతా అయిపోయి ఇప్పుడు మళ్ళీ బ్రేక్ వచ్చింది. సో ఈ గ్యాప్లో మీరు సాంగ్స్ షోస్ కానీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? యా, అంటే ఇప్పుడు చిత్రామృతం 2.0 ఉంది. వీఆర్ యెట్ టు నో అబౌట్ ఇట్, ఓకే, బట్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఇంకా ఈవెంట్స్, షోస్, అట్లా రికార్డింగ్స్ వస్తున్నాయి హోప్ఫుల్లీ. టచ్ వుడ్. ఫోక్ సాంగ్స్ కూడా పాడతారు? యా, ఫోక్ సాంగ్స్ పాడతాను. మొన్న ఒకటి రిలీజ్ అయింది యూట్యూబ్లో, సీమధాన్య అని ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఫోక్ సాంగ్. ఇట్ ఈస్ రాయలసీమ యాక్సెంట్, అంటే రాయలసీమ ఫోక్ సాంగ్ అది. ఇట్ ఈస్ అబౌట్ అ గర్ల్ టాకింగ్ అబౌట్ హిజ్ లవర్. అంటే కొంచెం అలిగినట్టు, కొంచెం చిన్న పిల్లల్లాగా, నువ్వు నాకు ఇది కొనివ్వట్లేదు అది కొనివ్వట్లేదు అన్ని, కొంచెం కొట్లాట సాంగ్ లాగా ఉంటుంది. యా, ఫస్ట్ టైం ఆ వేరియేషన్ అంటే ఎస్, అంటే టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ మెలోడీ. దేనికి దానికే ఉంటుంది. మెలోడీకి ఫోక్లో పాడలేము, ఫోక్ మెలోడీలో పాడలేము. సో అది పాడుతున్నప్పుడు అంటే చాలా నేర్చుకోవాలి. అండ్ నేను కూడా ఇంకా బాగా పాడుతున్నాను, ఇంకా బాగా పాడాలి అన్న ఒక ఇంటెన్షన్తో పాడాను. యా. ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీ? ఫేవరెట్ హీరో హీరోయిన్ అంటే నాకు సమంత గారు అంటే చాలా ఇష్టం. హీరో అంటే తలపతి విజయ్ చాలా ఇష్టం. అంటే నేను ఎక్కువ చెన్నైలో పెరిగాను కాబట్టి నేను ఎక్కువ ప్రాపర్ అక్కడ కాదు, ప్రాపర్ ఆంధ్రానే. బట్ నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. సో నేను ఎక్కువ తమిళ సినిమాలు, తమిళ సాంగ్స్ విని పెరిగాను. మీరు చిన్నప్పటి నుంచి లైక్ అన్ని మల్టీ లాంగ్వేజెస్ పాడుతుండేనా, లేకపోతే అప్కమింగ్ డేసెస్ ఇంట్లో తెలుగు మాట్లాడేవారు, బయటకు వెళ్తే తమిళ్ మాట్లాడేవారు, స్కూల్లో నేర్చుకునేది హిందీ, మాట్లాడేది ఇంగ్లీష్. సో అట్లా అన్నీ అలా వచ్చేవి. ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ సాంగ్స్, ఎవరైనా హిందీ వాళ్ళు ఉంటే బాలీవుడ్ సాంగ్స్ చెప్పేవారు, ఇంట్లో ఏమో అమ్మ డాడీ తెలుగు సాంగ్స్ చెప్పేవారు. ఇక్కడ తమిళ అంటే సినిమాలు అక్కడ వస్తూ ఉంటాయి. సో అలా ఇంకా మీరు అక్కడనే పెరిగారు కాబట్టి ఇంకా తమిళ్ ఎస్. ఇప్పుడు అంటే ఇట్ వాజ్ లైక్ 7 years అయిపోయింది వచ్చి, బట్ లైక్ అక్కడ ఒక 9 years 8 years ఉన్నాము, అక్కడ ఆల్మోస్ట్ 10 years ఉన్నాము. అక్కడ షోస్లలో ఏమైనా పార్టిసిపేట్ చేశారా? లేదు, అక్కడ షోస్ అప్పుడు యాక్చువల్లీ అక్కడ నా బేస్ పడ్డది. అంటే లైక్ నేను అక్కడ నేర్చుకోవడం మొదలుపెట్టింది అక్కడ. అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను నేను. అంటే నాకు 2.5 ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఐ థింక్ నేను 3rd classకి వచ్చేసరికి వీ కేమ్ టు హైదరాబాద్. ఓకే. సో అట్లా ఆ టైంలో అంటే ఎక్స్పోజర్ అని కాదు, నాకే అంత పాడే అంత మెచ్యూరిటీ రాలేదు. వాయిస్ ఇక్కడ పాడిన తర్వాత అక్కడ నుంచి ఏమైనా కాల్స్ రావడం లైక్ షోస్ నుంచి? షోస్ అంటే వస్తూ ఉంటాయి, ఇప్పుడు డిఫరెంట్ ఏరియాస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మొన్ననే నాకు ఎగ్జామ్స్ అన్నీ అయ్యాయి, సో ఇప్పుడు వెళ్తున్నాను. బట్ ఎగ్జామ్స్ ఉన్న అన్ని రోజులు ఎగ్జామ్స్ ఓన్లీ? లేదు ఎగ్జామ్, నేను బోర్డ్ ఎగ్జామ్ మధ్యలో ఒక ఈవెంట్ చేశాను. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్, నాకే ఒక ఛాలెంజ్ లా అనిపించింది. అసలు మీరు ఎంపీసీ తీసుకొని అసలు మీరు అంత గచ్చితో అసలు ఎలా? ఏమో అలా అంటే ఎంత చదివే వాళ్ళైనా కూడా ఆ మూమెంట్లో ఇంకా అంటే నేనేంటి బ్యాలెన్స్ చేసారు ప్రాపర్గా. అంటే ఏంటంటే నేను చాలా తక్కువ సేపు చదువుతాను. ఓకే. చాలా తక్కువ సేపు చదువుతా కానీ కొంచెం మంచిగా చదువుతాను. అంటే మరీ 90-95 కాదు కానీ 70-80% దాకా తెచ్చుకోగలను నేను. సో ఇందులో మళ్ళీ హిందీలో ఏదన్నా ఒక సాంగ్? షూర్, తప్పకుండా.
बरसो रे मेघा मेघा बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो बरसो रे मेघा मेघा बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो मीठा है कोसा है बारिश का बोसा है कोसा है बारिश का बोसा है चल 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 बहता चल नन्ना रे 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 సూపర్ thank అసలు you so much. లైక్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా లైక్ రెగ్యులర్గా పెట్టవచ్చు కదా అంటే సాంగ్స్. అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ వల్లనే వల్ల. కొంచెం అంటే దీనికి టైం పెట్టలేకపోయాను. రైట్ నౌ ఐమ్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో యా Okay. ఆడియన్స్కి వాట్ ఈస్ ఫ్యూచర్ గోల్ అంటే ఫర్దర్గా? ఫ్యూచర్లో నా మ్యూజిక్ వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంటే ఇప్పుడు ఇట్ షుడ్ మూవ్ దెమ్ అంతే. నేను నా మ్యూజిక్ వల్ల అందరూ హ్యాపీగా ఉండాలి నా మ్యూజిక్ వింటూ. అండ్ నా మ్యూజిక్కే మాట్లాడాలి ఎక్కువ నాకన్నా అంతే. లైక్ పియానో కానీ గిటార్ కానీ ఇవన్నీ ఏమన్నా లైక్ అలవాటు ఉన్నాయా? అంటే వాయిస్తాను, ప్రొఫెషనల్గా ఎప్పుడు నేర్చుకోలేదు. అంటే ఏది టీచర్ ముందు కూర్చుని నేర్చుకునేది ఏం లేదు ఏ ఇన్స్ట్రుమెంట్. అంటే ఒక ఫర్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం నేను కీబోర్డ్ నేర్చుకున్నాను. ఓకే. బట్ దాని తర్వాత ఐడల్ వల్ల గ్యాప్ వచ్చేసింది. నార్మల్గా సింగింగ్ క్లాస్లో వీణా నేర్పిస్తారు కదా? అంటే ఇట్ ఈస్ ఆల్ బై చాయిస్. అంటే ఇప్పుడు నేను ఓన్లీ వోకల్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఓన్లీ వోకల్ నేర్చుకుంటాను. ఓకే. వేరే వాళ్ళు వీణ కూడా నేర్చుకుంటారు. ఇట్ ఈస్ దేర్ చాయిస్. థ్యాంక్ యూ కీర్తి గారు. వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్.